నమస్తే అన్న. నమస్తే, ఏం పేరు? రమేష్ గౌడను. ఏం చేస్తుంటారు? నేను రియల్ ఎస్టేట్ ఎల్ఐసి అడ్వైజర్. సార్ ఎట్లా ఉంది సార్ మరి రియల్ ఎస్టేట్ సంస్థ? ఎందుకంటే గత ప్రభుత్వంలో ధరణి అని పెట్టేసి కొన్ని అవకతవకలు జరిగినాయని చెప్పేసి వింటున్నాను. సో ఇప్పుడు ఎట్లా ఉంది పరిస్థితి? ఇంతకుముందు ఉన్న ప్రభావం చాలా ఉండే. ఇంకోటి మెయిన్గా ఏం చేసిందంటే జీపీ లేబర్ గ్రామ పంచాయతీ లేబర్స్ పర్మిషన్స్ ఇవ్వకుండా నరకం చూశారు. ఇప్పుడు కూడా అది త్వరలో ఈ ప్రభుత్వం చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఎలక్షన్కు ముందే మేము మెమోరాండం ఇచ్చాము. అంటే రియల్టర్ మీద చాలా ప్రభావం ఉంది. ధరణి కూడా చేశారు. ధరణి వల్ల కూడా చాలా పొరపాట్లు ఉన్నాయి. ప్రజెంట్ ఉన్న వాళ్ళు కాకుండా పాత వాళ్ళ పేర్లు ఉండి మళ్ళీ వాళ్ళ గొడవలు కూడా స్టార్ట్ అయినట్టు చెప్పాము. కానీ గత ప్రభుత్వము బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం పట్టించుకోలేదు. చాలా ఇబ్బందుల పాలైనాము. ఒక 10 సంవత్సరాలు అయితే రియల్టర్స్ మాత్రం నరకం చూశారు. వాళ్ళ ప్రభుత్వం నుండి కూడా వాళ్ళు డైరెక్ట్ చెప్పుకోలేకపోయినారు. చెప్పినా కూడా ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు మళ్ళీ ఆ సమస్య నెరవేరుతారు హామీతోన అందరూ ఆశతో ఉన్నారు. సార్ మరి ఇప్పుడు ఎందుకంటే చూసుకుంటే దగ్గరలో పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి, ఎంపీ ఎలక్షన్స్. సో మరి ఇప్పుడు అటు ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ మీద ఏమంటారు? అంటే ఎట్లా అనిపిస్తుంది మీకు? సెంట్రల్ అంటే కొన్ని చేసే వాళ్ళు ఏంటంటే అక్కడ ఎవరైతే లబ్ధి పొందిందో వాళ్ళైతే సెంట్రల్ ఉన్నారు. ఇక్కడైతే ఈ ప్రభుత్వంలో ప్రజా పరిపాలన నడుస్తుంది కనుక ఇప్పుడు పాలమూరు ప్రభుత్వం ప్రశాంతత ఉంది. నేను గత 10 ఏళ్ళకెళ్ళి నేను మా గౌడ సామాజిక వర్గం నుండి కూడా నన్ను ప్రభుత్వం వాళ్ళు గత బీఆర్ఎస్ వాళ్ళు జెండా మోయలేవు అనే ఉద్దేశంతో నాకు రావాల్సినవన్నీ ఏమి ఇవ్వలేదు. ఇంకొకటి రోడ్ వైడింగ్లో కూడా బలవంతంగా నాకు సంతకం పెట్టమని చెప్పారు. బిల్డింగ్స్ కట్ చేసి ₹1 కూడా జరిగింది. చాలా. ఇప్పుడు మహబూబ్ నగర్ నుండి చూసుకుంటే ఈ పార్లమెంట్ నియోజకవర్గం నుండి చూసుకుంటే మరి సార్ ఇక్కడ గెలుపు ఎవరికి ఉండే ఛాన్స్ ఉంది సార్? ఇప్పుడు ఈ ఎంపీ ఎలక్షన్లో పక్కా కాంగ్రెస్ గెలుస్తుంది. అంటే కాంగ్రెస్ ఎందుకంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు ప్రజల కోసానికి పరిపాలన చేస్తున్నారు కదా, ప్రజలకు అవసరం పడే స్కీమ్సే పెట్టారు. అంటే ముఖ్యంగా బీద ప్రజల కోసానికి వాళ్ళకి లాభం చేకూర్చేది పెట్టారు. ఇంతకుముందు బీఆర్ఎస్ వాళ్ళు రైతు బంధు ఇచ్చేవాళ్ళు. 100 ఎకరాలు ఉన్నారు అంటే బడా బాబులకే ఎక్కువ అమౌంట్ పడేది. ఆ అమౌంట్ పడడం వల్ల వాళ్ళు ఈ మధ్యలో రైతు బంధు పడతలేదు అని చెప్పేసి వాళ్ళు గొడవ చేస్తున్నారు. మిడిల్ క్లాస్ వాళ్ళు మాకు ఎప్పుడన్నా వేస్తాడనే నమ్మకంతో ఇప్పుడు కూడా 2-3 ఎకరాలు ఉన్న వాళ్ళకి మాత్రం వేశారు. ఇంకోటి ఏంటంటే ప్రభుత్వంలో బ్యాలెన్స్ లేదు. గత ప్రభుత్వం పరిపాలించారు, అప్పు ఉంది. ఆ అప్పు వల్ల ఇప్పటికీ జీతాలు కూడా గవర్నమెంట్ జీతాలు ఇప్పుడు తొందరనే వస్తున్నాయి. ఇంతకుముందు వాళ్ళకు గవర్నమెంట్ 22, 25, 30 తారీఖు వరకు జీతాలు వేసేవాళ్ళు. వాళ్ళకి బ్యాంక్ లోన్లు సిబిల్ స్కోర్ పోయి చాలా అన్యాయంగా పాలయ్యారు. ఇప్పుడు ఉన్న వాళ్ళకు 2వ తారీఖు 1వ తారీఖు కొన్ని డిపార్ట్మెంట్లో పడుతున్నాయి. ఇంకా కూడా మిగతా వాళ్ళకు కూడా త్వరలో అందరికీ 1-2 తారీఖు జీతాలు వేస్తామని చెప్పేసి కూడా హామీ ఇచ్చారు. అది ఇక్కడ మహబూబ్ నగర్ చూసుకుంటే మరి ఇక్కడ అభ్యర్థుల విషయంలో ఎట్లా ఉందంటే ఎవరు ఉన్నారు సరైన క్యాండిడేట్ ఎవరు? ఎందుకంటే సెంట్రల్లో బీజేపీ సార్ 3వ మాదే గవర్నమెంట్ అని వాళ్ళు కూడా కసరత్తులు చేస్తున్నారు. సో మరి గట్టి పోటీ చేయడానికి ఇక్కడ బీజేపీ నుండి కానీ కాంగ్రెస్ నుండి కానీ అటు బీఆర్ఎస్ నుండి కానీ ఎవరున్నారు సార్ ఇక్కడ పోటీ? మా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎవరిచ్చినా మేము అందరికి గెలుపు కోసానికి కృషి చేస్తాము. ఇప్పుడు వచ్చే వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు మంచి పలుకుబడి ఉన్న వాళ్ళే ఉన్నారు. మా ప్రజల్లో తిరిగే వ్యక్తులే ఉన్నారు. తిరుగుతున్నా. ఇప్పుడు వంశీధర్ రెడ్డి కూడా ఆల్రెడీ స్టార్ట్ చేశాడు. వంశీచందర్ రెడ్డి ఆల్రెడీ నియోజకవర్గం మొత్తం అన్ని కాన్స్టిట్యూంట్లు మొత్తం తిరిగాడు కూడా. ఇప్పుడు కూడా పాదయాత్ర కూడా చేస్తున్నాడు. ఆయన వ్యక్తిపరంగా కానీ ఆయన పనితీరు ఎట్లా ఉంటుంది? అందరిలో కలుపుకొని పోయే వ్యక్తి, మంచి వ్యక్తిత్వం, సహాయం చేసే వ్యక్తిత్వం. ఆయనకు ఒక క్యాడర్ ఉంది. ఇప్పుడు అతనికి ఇచ్చినా మిగతా వాళ్ళకు అధిష్టానం ఎవరికి ఇచ్చినా పార్టీ మాత్రం గ్యారంటీ గెలుస్తుంది, సపోర్ట్ ఉంటుంది. ఏదైతే అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్ బ్యాంక్ చూసుకుంటే అది అట్లనే ఉందంటారా మారిందా? ఇంకా పుంజుకుంటుంది సార్. అదే ఎందుకంటే బీఆర్ఎస్ వాళ్ళు కూడా లైన్లు కట్టారు. ఇప్పటికే ఆల్రెడీ చేరికలైనవి. ఇంకా కొంతమంది నన్ను పిలవట్లేదని చెప్పేసి ఆశతో ఉన్నారు. వాళ్ళు డెఫినెట్ అందరూ వస్తారు. అంటే ఇప్పుడు కొత్త బీఆర్ఎస్ మాత్రం ఇప్పుడు మళ్ళీ తెలంగాణ మారుస్తామని చెప్తున్నారు. ఏ పార్టీ పేరు మార్చినా మాత్రం తెలంగాణ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ మళ్ళీ నామరూపం లేకుండా ఎక్కడ రాష్ట్రంలో కూడా లేకుంటుంది. పోటీ ఎట్లా ఉంటుంది అంటారు మరి ఈ 3 పార్టీల మధ్యలో? ఇక్కడ మహబూబ్ నగర్ సెగ్మెంట్ పోటీ వచ్చేసి బీజేపీ కాంగ్రెస్కే ఉంటుందండి. బీఆర్ఎస్ మాత్రం లేకుంటుంది. కానీ గతంలో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నుండి ఒక ఎంపీ గెలవడం జరిగింది. సో మరి ఏమైనా చేయడం ఎప్పుడైనా రావడం కానీ ఎట్లా జరిగింది? అతను ఖాళీ పేరు వరకే ఉందన్నమాట. అసలు ప్రజల్లో తిరగలేడు, ఒక ప్రచారంలో రాలేడు. ఆయన ఏదో డబ్బు పంపించడము, ఇక్కడ ఉన్న వాళ్ళు కష్టపడము, డబ్బులు ఇచ్చి కొనడము అట్లాంటి క్యారెక్టర్ ఉండే. కానీ చాలా మంది నాయకులు ఏమనుకుంటారు, డబ్బు ఇస్తే ఏదైనా చేస్తారు ప్రజలు అనుకున్నారు. కానీ ఈ పాలమూరు ప్రజలు ఇప్పుడు మాత్రం గుణపాఠం అనేది ప్రతి ఒక్కరికి నేర్పుతారు. థ్యాంక్ యూ.